హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం 3 రకాల కైట్స్ అయితే ఎగిరేయబోతున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి 1000 మీటర్స్ ఎగిరేయబోతున్నాం ఒక కైట్. అలాగే సెకండ్ దానికి అయితే జెండా పెట్టి ఎగిరేయబోతున్నాం. థర్డ్ వచ్చేసి రొటేటింగ్ కైట్ అనమాట. అది పైకి పోయిన తర్వాత ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. సో ఈ 3 ప్రాజెక్ట్స్ అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎప్పటిలాగానే మన కైట్కి అయితే ఇప్పుడు కారణాలు అయితే కడుతున్నాం. ఫస్ట్ మనం చేయబోయేది ఏంటంటే మన కైట్ని 1000 మీటర్స్ వరకు అయితే పంపించబోతున్నాం. ఆ 1000 మీటర్స్ పోయిన తర్వాత కైట్ ఎంత చిన్నగా కనబడుతుంది, అలాగే ఆ కైట్ దగ్గర నుంచి మన కింది చూసినట్టయితే మన భూమి ఎంత చిన్నగా కనబడుతుంది అనేది అయితే చూడబోతున్నాం. 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్. మన దగ్గర వచ్చేసి ఒక కండే మనకు 900 మీటర్స్ ఉండే. మన స్టాచ్యూలోనే మీకు చూపించిన ఆ 900 మీటర్స్ ఆల్రెడీ ఒక చక్రికి చుట్టున్నది. ఇది కాకుండా మనకు ఇంకా 100 మీటర్స్ కావాలి కాబట్టి అది కొత్త దానిలోకి అయితే ఇప్పుకుందాం. సో ఇప్పుడైతే దీనికి కారణాలు కడుతున్నాం. ఇన్ని వీడియోలు మనం చేసిన తర్వాత కూడా కారణాలు ఎట్లా కడతారు చెప్పండి అని చెప్పేసి మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి షార్ట్ కట్లో అయితే చెప్పేస్తా, మీరు ఇక్కడ చూసేయండి. అంటే క్లిప్స్ వైజ్ వస్తుంది, అక్కడ చూసేయండి. నాకు కూడా చెప్పన్నా కాదా, దీంట్లో ఏమున్నది నాకు అర్థం కాదు. ఇక్కడ మీది జెంట్ కాడ కట్టుకుంటాం ఎట్లాగూ. ఇక్కడ మీది ఉండేదానికి కింద ఉండే పార్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుంది, అంతే. ఈజీ. మీకు ఒక చిన్న బొనాన్జా 1000 మీటర్లు కాదు, మీకోసం 1200 మీటర్లు పంపిస్తాం. సో మొత్తానికి అయితే కారణాలు అట్లే అయిపోయింది. ఒకసారి లేపుద్దాం. తగులు లేస్తుంది. కాకపోతే తోక పెడితే ఏంటి బెనిఫిట్ అంటే మనకు పైకి పోయిన తర్వాత కూడా కనబడుతుంది మంచిగా. ఇంత పెద్ద తోక నారా మళ్ళీ ఇదో పెద్ద తోక పతంగా అవుతుందిగా. It's time to fly 1000 meters kite. Pune! కారణాలు ఏదేమైనా పర్ఫెక్ట్ కలిసినాయి. ఏమైనా లేస్తుందా దారి విడవడానికి కింది పోతుంది, దొరకబడడానికి పైకి లేస్తుంది. నువ్వే కట్టినావు. కూర నరకుడు కానీ తెలిసిపోతుంది. వాళ్ళు చూడలేదు వస్తారు, నేను కట్టంగా గడి చూడవు. దారం పెడుతున్న కిందికి పోతుందా, దొరకడానికి మీకు లేస్తుంది. సో మన కైట్ అయితే దూరం వెళ్ళిపోయింది. ఇంత పెద్ద కైట్ ఇప్పుడు గింతే కనబడుతుంది, ఒక జాడ అంత కనబడుతుంది అంతే. ఒకసారి డ్రోన్ పంపించి చూద్దాం ఎన్ని మీటర్లు పోయింది ఏం కథ అని చెప్పేసి. మాకు ఎగ్జాక్ట్గా తెలుస్తలేదు. అడిగి పోయిన తర్వాత మనకు ఒక 2 డ్రోన్ షాట్లు చూస్తే అర్థమవుతుంది అసలు ఎంత డిస్టెన్స్ ఉంది మన దగ్గర నుంచి అని చెప్పేసి. దారా కూర పట్టుకుందా. ఆయనకు లేపరా ఇచ్చా నాకు. నువ్వు చక్రి ఇడిచిపెట్టావు, మరి మస్తు వెయిట్ ఉంది. చక్రింగ్ కూడా వేసుకోవద్దు. ఇద్దరు పెద్దలు దగ్గర సరే ఆయన అయితే అయ్యో అలా తెంపుతుండే తీసుకో. అయ్యో అన్నా తెంపుతుండే. ఇడివకు మరి ఆగు అన్నొచ్చేదాకా. ఒరే ఎంత దూరం పోయింది అనుకుంటారా మీ పానానికి? 500-600 పోవచ్చు. లేదు, 110 మీటర్లు పోయింది అంతే. ఇగో మీకు ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఇక్కడ నుంచి కొంచెమే కనబడుతుంది. అట్లా అంటే 1000 మీటర్లు పోతే ఎంత కనబడుతుంది ఇక. అదే కనబడదు మొత్తమే ఇక కనబడదు. 148 మీటర్లా 113 పోయింది అంతే. అంతేనా? మీదేంది మీద ఏది 147 146 హైట్ 148 డిస్టెన్స్. హైట్ డిస్టెన్స్ సేమ్ ఉంది అన్నట్టు. ఇప్పుడు అంతే మేము 500 పోయింది అనుకుంటున్నాం. లేదు
ఓ ఇంకా మొత్తం వాళ్ళు కనబడదు మరి కైట్ మొత్తం పోతే. మళ్ళీ ఒకసారి 500 పోయిన తర్వాత చూపిద్దాం. ఏదిరా పడిపోతుంది ఎవరా మీది వెనక ఇంకా టైట్ కావాలి కానీ అగో కూర డాష్ ఇచ్చినట్టు కింది పడిపోతుందేం రా. చక్రి అయితే దగ్గర పడ్డది. మొన్నదాకా మనం లేపినాం కదా అక్కడిక్కడ పతంగులు ఛాలెంజ్ చేసినాం కదా, ఆ రోజు కొంచెం దారం పోయింది. సో దానివల్ల మనకు తక్కువలో పడ్డది. అంత 400 మీటర్లు పోయింది కావచ్చు. గిట్లా పోయింది గిట్లా గిట్లా గిట్లా. అట్లా లేటు దగ్గర అనిపిస్తుంది. కథం కూరా దేరా దారం దారం బెండదే ఒక ఘోరంగా టైట్ అవుతుందా ఇక్కడ చూడిగో. నువ్వు కొనగ పట్టుకున్నావుగా, నువ్వు ఇటు సైడ్ పట్టుకో, ఇక్కడ వచ్చి ముంగడ పట్టుకో, నువ్వు ఎగిరిపోతావు కావచ్చు. గింతగానం బరువు ఉంది మొత్తం మీద అయిన తర్వాత కిందికి పోతుంది, పల్టీ కొడుతుందిరా. దారం వేడు మరి దారం లేదు మొత్తం కిందికి పట్టుంది ముడి ముడి. ఇలా కవర్ అయితే చూద్దాం 10x లా అయితే దాని దేవులాడ అవుతుంది స్కైలో ఏడుంది దొరుకుతలేదు ఇలా. ఫస్ట్ ఏడుందో దాన్ని 0.5 అయినా 1x అయినా పెట్టుకొని దాన్ని సంటలో పెట్టుకొని చూమి. దొరుకుతలేదే 0.5 లో కూడా దొరుకుతలేదు. అవి తీసేసి పట్టుకో, నాకు తెలిసి ఒక 500 మీటర్స్ పోవచ్చు. మళ్ళీ ఒకసారి డ్రోన్ పంపించి చూద్దాం. ఏది తీసారా అవి ఇవి పట్టుకో, బెండ పట్టుకో. ఇప్పుడు చిన్న సుక్క బ్లర్ అవుతుందా? చిన్న సుక్క అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు మళ్ళీ 500 మీటర్స్ దగ్గర పోయినట్టుంది, ఒకసారి లేపు చూద్దాం. దారం ఉంది కానీ పదం లేదు. దారం దిక్కుతూనే లేదు, కొంచెం ఇగో రెడీ 1 2 3 ఎగిరిపోవాలి అట్లే. ఏది ఉంటుంది అక్కడ ఫోన్ నుంచి ఎగిరిపోతాడు. కైట్ నువ్వు డ్రోన్లో చూద్దామని చెప్పేసి డ్రోన్ పంపిస్తే డ్రోన్ కనబడతలేదు. కనబడుతున్నారా? డ్రోన్ కనబడతలేదు, ఏర్పడతలేదు. కొంచెం ముంగడికి రాని ఇటు ఏడుందా మన దిక్కు రాని. ఒక 10 నిమిషాలు పట్టింది డ్రోన్ తోటి మన కైట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. స్కైలో అసలు కనబడతలేదు. ఇప్పుడు నేను ఇటు కాకుండా మళ్ళీ ఇటు చూసినా అనుకో, అలాగే ఫ్రేమ్లు వెళ్ళిపోతే మళ్ళీ దొరుకుతుందో లేదో అన్నట్టుకున్నది. అది 400 మీటర్లే పోయిందిరా అంతా. 400 మీటర్లకి కనబడతలేదు. మరి ఇంకా మొత్తం 600 కంప్లీట్ అయితే 700 కనబడుతుంది. కనబడదు. ఓ డ్రోన్ పతంగి రెండు పక్క పక్కకే ఉన్నాయి. ఇప్పుడు మీరు కైట్తో పాటు వెనక చూస్తుందేమో మా విలేజ్, దాని వెనక పెద్ద కనబడుతుంది కదా, అంతా సిద్దిపేట మొత్తం కనబడుతుంది. ఓ చెట్టు కొడుతుంది అన్న దారం. చెట్టుగా చుట్టూరి ఇట్లా ఇట్లా వంశీ. ఇంతమంది జర్ర అయితే 50 షర్ట్లు ఇరుకుతుండే బిస్కెట్ అయిపోయింది అనుకున్నా. మొత్తం దారం అంతా గుంజాం, దగ్గర ఎంత లేదన్నా ఒక 100 మీటర్ల దారం గుంజాం కావచ్చు రిటర్న్. ఇప్పుడు మళ్ళీ సేఫ్టీగా అదే 2 చెట్ల మధ్యలోకి వచ్చేసింది. కొద్దిగా టైట్ అవుతుందేమో ఇద్దామంటే టైట్ అయితే లేదు. కైట్ ఏమో మొత్తం మీద ఎన్నో ఉంది, ఒక 300 మీటర్ల హైట్లో ఉంది. దారం ఏమో కిందికి పోతుంది, ఒక 50 మీటర్ హైట్ నుంచి పోతుంది దారం. తొమ్మిది 900 మీటర్ల కండి అయితే ఖతం అయిపోతుంది. ఇటు పట్టుకారా డింపియా చూపిద్దాం. ఇప్పకు రావురి అయిపోతుంది. 900 అంటే ఇంతకుముందు మనం ఎంత అదో 500 500 అది ఉండొచ్చు. గిట్లా వరకు ఆగమైపోతుంది అంతే ఉండదు. ఫస్ట్ మత్తి గిడిచినాక సరిపోతుంది. ఘోరంగా టైట్ అయింది. మేబీ ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి లాస్ట్ ఒకసారి డ్రోన్ లేసి చూద్దాం. ఇక
170. ఇంకా 30 అయితే 1000 మీటర్లు అయిపోతుంది ఇక. మన పతంగి ఎగిరేస్తుంటే మధ్యలో దారం కిందికి పోయింది కదా ఇప్పటిదాకా, సేమ్ మళ్ళీ ఇప్పుడు నా చేతిలో కూడా పోయి ఒక గడ్డికి అయితే ఎక్కింది కింద. దాన్ని పోయి ఇప్పుడు తీసొస్తా. దగ్గర ఒక 50 మీటర్స్ దూరంలో ఎక్కింది. ఇట్లా పోయి ఆ దారం తీసేయగానే మీదికి లేస్తుంది. పోతున్నా చూడు, పట్టుకోవా శేఖర్. సో ఇంతకుముందు స్క్రీన్ రికార్డింగ్లో మీరు చూసారు కదా, మన కైట్ వచ్చేసి దగ్గర 970 మీటర్స్ అయితే దూరం అయితే పోయిందన్నమాట. దాని తర్వాత మేము మళ్ళీ దారం ఇప్పినాం. ఈ దారం ఇక్కడ తట్టుకుందని చెప్పేసి కొద్దిగా ఆగమాగమైంది. ఆ లోపల మళ్ళీ కైట్ అనేది మనకు ట్రాకింగ్లోకి వెళ్ళిపోయింది. దగ్గర నేను పావు కూడా చెక్ చేసిన, దొరకలేదు, అసలు కనబడతలేదు ఏడుందో. అదే డైరెక్షన్లో చూసినాం, ఆడ చూసినాం, అయినా కానీ దొరకలేదు. సో ఒకసారి 1000 మీటర్స్ అని చెప్పేసి ఇక్కడ పడితే మంచిగా ఉంటుండే అని చెప్పేసి నేను దానికోసమే ట్రై చేసినా, కానీ ఇలా కనబడుతుంది మాకు. డ్రోన్ కనబడతలేదు. డ్రోన్లో ట్రాక్ ఎత్తినామో అది కనబడతలేదు. డ్రోన్ ఏడుంది ఇప్పుడు కరెక్ట్? డ్రోన్ ఏడుందా? అంత గబ్బు వాసన వస్తుంది చూడు. అవే గుడ్లో కరెక్ట్ గుడ్ల దాని మీద ఉంది. గీడు ఉంది. కైట్ ఏడుందిరా? గిట్టిగా కైట్ కనబడతలేదు. మళ్ళీ దాని మీదనే ఉంది. అంత మీది వేసిన 500 మీటర్ల మీది పోయినా దొరుకుతుంది, కనబడతలేదు. అయ్యో ఈవెన్ తిరిగి ఇలా ఛార్జింగ్ అయిపోయింది. ఒక ఫుల్ బ్యాటరీ మొత్తం దాన్ని ట్రాక్ చేయడానికి అయిపోయింది. దొరకలేదు అలా స్పేస్లో. బ్యాటరీ లెవెల్ లో. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే దాన్ని దించేస్తున్నాం. ఇప్పుడు మన సెకండ్ కైట్ అయితే ఫ్లై చేద్దాం. సేమ్ అదే కైట్కి ఒక జెండా కట్టి ఎగిరేద్దాం. ఇప్పుడు దీన్ని దించుర్రా ఇక సరిపోతుంది. మళ్ళీ ఇది పడిపోయింది అనుకో, ఎవరికన్నా మెడలకు పెట్టేసారు అంతా. ఇప్పుడు వచ్చేసి మన సెకండ్ కైట్ అయితే రెడీ అయిపోయింది. అదేంటిది అంటే జెండా కైట్. ఇచ్చేట్రా ఇగో వస్తుంది. ఇప్పుడు ఈ కైట్ గాలిలోకి పోయిన తర్వాత డ్రోన్ షాట్ కొడితే ఏమని ఉంటుంది? ఇక పోతూనే ఉంది, ఎగురుతూనే ఉంది. ఓ కింద పడకే. కైట్ని అయితే చాలాసార్లు ట్రై చేసినాం. ఒక రేంజ్ వరకు ఎగురుతుంది కానీ మొత్తం ఫ్లైగా లేకపోతుంది. ఈ జెండా అనేది మనం ఈ విధంగా రెపరెపలు ఆడుతుంది అంటారు కదా, ఆ విధంగా రెపరెపలు ఆడే వరకల్లా దానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది కైట్. సో ఇది వచ్చేసి ఇక బిస్కెట్ అయిపోయినట్టే. నేను యాక్చువల్గా ఈజీగా ఎగురుతుందేమో అనుకున్నా. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే ఈ విధంగా బట్టది కాకుండా దీన్ని ఇట్లా క్లాత్ అంటే పేపర్ తీసుకొచ్చి ఆ పేపర్ దానికి ఇట్లా మన దాంట్లో ఫ్రేమ్లు పెడితే అప్పుడు ఎగిరే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఆ విధంగా వేసినప్పుడు అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం వచ్చేసి థర్డ్ కైట్ వచ్చేసి మనము అది రొటేటింగ్ కైట్ తయారు చేయాలి కదా, సో దానికైతే వెళ్ళిపోదాం. అది ఇంకా క్రేజీ ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ రొటేటింగ్ కైట్. చలో, ఈ రొటేటింగ్ కైట్ తయారు చేయడానికి మనకు కావాలి థర్మాకోల్ షీట్. ఇప్పుడు దీంతో అయితే తయారు చేయబోతున్నాం. ఫస్ట్ ఒక సర్కిల్ అయితే కావాలి. ఆ సర్కిల్ తర్వాత మనకు ఒక లెంత్ ఇట్లా పొడుగులు ఉండే ఒక ఐటమ్ అయితే కావాలన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తూనే ఉంటాను. చాకిరా ఫస్ట్ రౌండ్ ఐటమ్ కట్ చేసుకోవాలి అందరితోటి. ఏ మనకు కావాల్సిన సర్కిల్ అయితే వచ్చింది. గుడ్ వచ్చింది రవి. ఏం కాదు, దాన్ని ఇప్పుడే ఏం కట్ చేయకు దాన్ని. ఇప్పుడు ఇంకొకటికి ఇట్లా పొడుగులా కావాలి. ఇది కూడా ఒక రకమైన కైట్. దీన్ని రొటేటింగ్ కైట్ అయితే అంటారు. ఇప్పుడు మనం ఇది ఎగరేసినట్టయితే ఇట్లా తిరుక్కుండా పోతుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి ఏమైతే చూద్దాం. అది ఇట్లా పట్టుకో, అటు ఇటు పడని ఎక్కడి. దీనికి కొద్దిగా ఇప్పుడు డెకరేట్ అయితే చేద్దాం. దానికోసం కలర్ టేబుల్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కైట్ ఎట్లా ఎగురుతుందంటే ఇట్లా రొటేటింగ్ కైట్. సక్సెస్ కావాలి కానీ భలే ఉంటుంది. అది పట్టుకరా ఇంకో రెడ్ టైప్ కూడా దాన్ని.
ఇప్పుడు ఇది కైట్ అన్నప్పుడు ఇది ఎగరాలంటే మనకు దారం కూడా కట్టాలి కదా. సో ఆ దారం ఎక్కడ కట్టాలని చెప్పేసి మీకు అందరికి డౌట్ రావచ్చు. ఇప్పుడు ఈ దారాలని మనకి కార్నర్స్ కట్టాలన్నమాట. ఆ కార్నర్లకు కూడా ఇట్లా మేమైతే మూల వాడుతున్నాం. మీరు మూల కాకుండా ఇంకా వేరే ఏదైనా వాడచ్చు. వెరైటీ కైట్ అన్నప్పుడు ఇక వెరైటీ కారణాలు. ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ మూలకి వేసుకోవాలి. అది రొటేట్ కానీ దానికి కంఫర్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ మూలకి వేసేసిన ఇప్పుడు అల్లకి ఎటు పోదు. సేమ్ ఇటు సైడ్ డింపి ఆడ వేసేసిండు. సో ఇప్పుడు మనం ఎడ కట్టాలంటే ఈడ కట్టాలి. ఇప్పుడు అంతే గిడ కారణాలు కడితే అయిపోయి ఎగురుతుంది కాదు. కాదురా ఇదేమో ఆగం చెప్తుంది, తట్టుకునేటట్టుంది. డింపి నువ్వు చెప్తేనే కరెక్ట్ ఉన్నట్టుందిరా. మనకి ఇప్పుడు మొత్తం ఆట వచ్చేసి ఈ కార్నర్స్లో అయితే ఉంటుంది అనమాట. ఈ కార్నర్స్ దగ్గర మనం చేసే మాడిఫికేషనే ఇది ఎగరడానికి అయితే యూజ్ అవుతుంది. సో దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు పేపర్ పెట్టి దారం కట్టినట్టయితే ఆ దారం వచ్చి పేపర్లకే తట్టుకుంటుంది. సో ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీనికి టేప్ వేద్దాం. ఈ పేపర్కి ఈ విధంగా టేప్ వేసి దానికి ఒక హోల్ చేసి దాన్ని మూలకేసేద్దాం. ఇంకొక సైడ్ దారం కట్టుకుందాం. సో దానివల్ల మనకి తిరిగినా సరే ఇది ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది అనమాట. సో చూసిరు కదా గైస్, ఇవే 3 ప్రాజెక్ట్ అనమాట. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఫస్ట్ వచ్చేసి 1000 మీటర్స్ కైట్, అది ఆల్మోస్ట్ వెళ్ళింది. కాకపోతే లాస్ట్ ఎండింగ్లో మనకి అది క్యాప్చర్ అయితే కాలేదనమాట. అలాగే సెకండ్ కనుక మీరు చూసినట్టయితే జెండా కట్టి మనం ఎగిరేద్దాం అనుకున్నాం. పైన పోయిన తర్వాత జెండా ఈ విధంగా రెప్రెప్లాడుతుంది కదా, అప్పుడు డ్రోన్ షాట్ కొట్టినట్టయితే భలే వస్తుందని ఒక ఆలోచనతోటి అది ట్రై చేసినాం. అది కూడా మనకు కైట్ అయితే క్యారీ చేయలేకపోయింది, అది ఫెయిల్ అయింది. థర్డ్ మీరు చూసినట్టయితే రొటేటింగ్ కైట్ అనమాట. సో దాన్ని ట్రై చేసినాం, దాన్ని కారణాలు వేరే తిరగట్టినాం, ఈ విధంగా తీసుకున్నాం. సో చాలా రకాలుగా ట్రై చేసినాం, మీరు చూసే ఉంటారు వీడియోలో. సో అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్కసారి తిరిగింది, అది తిరిగినప్పుడు మాకు కొంచెం హోప్స్ వచ్చినాయి తిరుగుతుందేమో అని చెప్పేసి. కాకపోతే అది కూడా బిస్కెట్ అయితే అయిపోయింది అనమాట. సో ఎప్పుడు సక్సెస్ అయినట్టుగానే కాకుండా మేము చేసే ప్రయత్నాలు కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చినాం అనమాట. సో ఒకటే వీడియోలో మేము 3 ఫెయిల్యూర్స్ అయితే చూసినాం. అయినా సరే గివప్ అయితే ఇవ్వం, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. లాస్ట్ టైం మనం చూసినట్టయితే ఎల్ఈడి కైట్ తయారు చేసినప్పుడు అది పైలాగా ఎగరలేకపోయింది కదా. సో దానికోసం ఒక లైట్ వెయిట్ లైట్స్ అయితే తెప్పించినాం అనమాట. సో అది కూడా సక్సెస్ఫుల్గా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఈ విధంగా వీడియో ఫెయిల్ అయింది కాబట్టి అది కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో దాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేసి మాకు అయితే బూస్టప్ ఇస్తారనుకుంటున్నాం. సో ఫైనల్గా చిన్న వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.